దేవుని ఆత్మతో రాశారు. అంటే పరిశుద్ధ గ్రంథం అంటే దేవుని ఆత్మతో రాయబడిన గ్రంథం, ఆత్మ ప్రేరేపణతో. అంటే ఇప్పుడు వీళ్ళు ఆత్మ ప్రేరేపణతో అందరూ కలిసి రాశారంటే నిజంగా వీళ్ళు ఎంతగా దేవుని ఆత్మ కలిగిన వారు, ఎంతగా కంబైన్డ్గా కలిసి రాయగలిగినారంటే ఎంత గొప్ప ఐక్యత వారి మధ్య దేవుని ఆత్మ ఎంతగా పనిచేస్తుందో మనకు అర్థమవుతాం. ఇక్కడ మనం చూస్తే సరే, ఈ కోరాహు కుమారులు కలిసి ఈ కీర్తనలు రాస్తూ లేదా ఆరాధిస్తూ వస్తున్నారు. ఏంటంటే కృపను గురించి వీరు కూడా వివరిస్తున్నారు. ఆయన కృపను గురించి ప్రభువుని గణపరిచే వారు ఉన్నారు. మొట్టమొదటి చూద్దాం. మొదటి వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అంటే దేవుని గొప్పతనాన్ని, ఆయన మహిమని వివరిస్తున్నారు. ప్రభువా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములుగా ఉన్నాయ్యా, దేవా నీవెంత రమ్యమైన వాడు, లేదా ఆయన 10,000 మంది గుర్తింపున్నవాడు, నా ప్రియుడు అతి సుందరుడు, పరిశుద్ధుడు కదా, ధవలవనుడు, రత్నవరుడు. అంటే దేవుని పరిశుద్ధతను, ఆయన గొప్పతనాన్ని అదరా చూస్తే ఆయన నివాసములు ఎంత రమ్యములు కదా. మొట్టమొదటి దేవుడు ఎంతో రమ్యమైన వాడు, ఎంతో సౌందర్యమైన వాడు. అది బ్యూటీ అని ఇంగ్లీష్లో ప్రధానమనిస్తాం, బ్యూటీ, సౌందర్యం. కనుక మనం చూస్తే ఆ సౌందర్యము కదా, అందము అయితే ఆత్మీయంగా, భౌతికం కాదు కానీ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా దేవుడు ఎంతో సౌందర్యవంతుడు లేదా సుందరుడు. ఆయన నివాసములు కూడా ఎంతో సుందరములు లేదా రమ్యమై ఉన్నాయి. కాబట్టి ఆ రమ్యమై ఉన్నాయని, అంత సుందరం అని చెప్పేసి ఎలా ఎరగలిగారు వీళ్ళు కదా. యెహోవా కదా, ఆ పదం రాసింది వీళ్ళే. ఈ పదం సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిరాల్లో ఎక్కువగా మనకు టాప్లో కనపడుతూ ఉంటుంది. యెహోవా నీ నివాసం ఎంత రమ్యములు, టాప్లో మనకు అక్కడ కూడా అక్కడ రాపించుతున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే దేవుని నివాసముల గురించి వర్ణిస్తున్నాడు, దేవుని గొప్పతనాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆయన నివాసములు ఎంతో రమ్యములు, నీ మందిరం చూడ నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. కోరాహు కుమారులు దేవుణ్ణి మహిమపరిచేవారు, ఆయన నివాసముల గురించి వర్ణిస్తున్నారు. దేవుని మందిర ఆవరణములు చూడవలని మరి ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరం ఆనందంతో కేకలు వేయుచును. ఈ కోరాహు కుమారులు కీర్తన రాస్తూ వచ్చారు కదా. ఈ కోరాహు కుమారులు ఎవరి కాలంలో ఉన్నాడు కోరాహు కదా. ఇప్పుడు మనం చూస్తే ఈ కోరాహు కుమారులు రాసిన టైంలో మందిరం ఉన్నదా, వాళ్ళకి ఉందా లేదా? మందిరము యెరూషలేము మందిరం లేదు కదా, ప్రత్యక్ష గుడారం ఉంది అంతే. మోషే గారి కాలంలో ఉన్నారు కదా, వీళ్ళ తండ్రి గారు కదా కోరాహు. అంటే దావీదు కాలంలో కూడా లేదు మందిరం. దావీదు కాలంలో ఏముంది? ప్రత్యక్ష గుడారమే. అది ఎవరి కాలంలో ఉంది? దావీదు కుమారుడైన సొలొమోను గారి కాలంలో మరి ఒక అందమైన, ప్రపంచంలోనే నెంబర్ 1 అప్పట్లో ప్రపంచంలోనే అలాంటి నెంబర్ 1 మందిరము కట్టబడి. అంటే ఇప్పుడు మనం ఈ కోరాహు కుమారు టైంలో చూస్తున్నాం. ఆ టైంలో ప్రత్యక్ష గుడారమే ఒక టెంట్ లాగా ఉంటుంది, ఇట్లా టెంటుగా ఉంటుంది. ఆ ప్రత్యక్ష గుడారం టెంటుగా ఉండి వెలుపట చిన్న ప్రాకారం లాగా ఉంటుంది. ఇంత ఎత్తులో చుట్టూ ప్రాకారం, అంటే దాన్ని మనకి ప్రాకారం ఉంటుంది, బయట చుట్టూ ప్రాకారం ఉంటుంది, సైడ్ మెల్ల ఉంటుంది, మధ్యలో టెంట్ వేసిన ప్రత్యక్ష గుడారం కనపడుతుంది. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారంలో వాకిలి ఎంట్రన్స్ వచ్చేటప్పుడు ఎంట్రన్స్ రాగానే ఎదరు ఫస్ట్ వాళ్ళకి ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే అక్కడ 2 విషయాలు కనపడుతుంది వెలుపు టవర్లో. ఒకటేమో బలిపీఠం. బలిపీఠం ఏమో చూపిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువే మన కొరకు ఏమైనంటే ఆయన బలిపీఠం, ప్రభు యొక్క బలిని చూపిస్తుంది ఆ బలిపీఠం. రెండవది ఏముంటుందంటే గంగాలం ఉంటుంది కదా, గంగాలం తొట్టి, అది ఇత్తడి తొట్టి, ఆ ఇత్తడి తొట్టి, ఇత్తడి విమోచన గుర్తు. ఆ ఇత్తడి తొట్టిలో నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళతో ఏం చేయాలంటే శుద్ధి చేసుకుంటాం. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా శుద్ధి కలుగుతుంది, ఆయన వాక్యము ద్వారా మనకు శుద్ధి కలుగుతుంది. అది వెలుపు టావర్లో ఉండే 2 ఉపకరణాలు, ఒకటి బలిపీఠం, రెండోది గంగాలం నీళ్ళతోటి. మరి పరిశుద్ధ స్థలంలోకి వస్తే పరిశుద్ధ స్థలంలో అక్కడ మరి మనకు 3 కనబడుతున్నాయి. ఏం కనబడుతున్నాయి అంటే దీపవృక్షం కనబడుతుంది. అంటే దీపాలు ఆయన వెలుగు, ఆయన పరిశుద్ధతను, ఆయన గొప్పతనం, ఆయన సాక్ష్యాన్ని, ఆయన మహిమను వివరిస్తున్నాయి. దీపం వెలుగుచూ ఉంటే ఆయన వెలుగు, గాడ్ ఈజ్ లైట్ కదా, దేవుడు వెలుగు, దేవుడు వెలుగుని చూపిస్తుంది, నిత్యమైన ఎటర్నల్ కదా, దేవుడు నిత్యమైన వెలుగు. ఒకటి దీపవృక్షం పరిశుద్ధం, ఇంకోటి అది మందస్థలం ఉంటుంది. అంటే ముందుగా మనం చూస్తాము అది కూడా అతి పరిశుద్ధంలో ఉంటుంది, అంటే పరిశుద్ధ స్థలం అని. రెండోది ఒకటి వెలుపుట ఆవరణంలోనూ బలిపీఠము, గంగాలము. రెండవది స్థలం ఏంటారు? రెండో స్థలం ఏంటి? పరిశుద్ధ. పరిశుద్ధ స్థలం ఏముంటాయంటే ఒకటి దీపవృక్షం ఉంటుంది, రెండోది సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. సన్నిధి రొట్టెల బల్ల అంటే ఒక టేబుల్ ఉంటుంది, బల్ల. ఆ బల్ల మీద ఏముంటాయి?
సన్నిధి రొట్టెలు ఉంటాయి. అంటే అవి ప్రతిష్ఠించి యాజకులు అక్కడ తిని బల్ల, అంటే దేవుని ప్రతిష్ఠించిన బల్ల రొట్టె, అంటే సన్నిధి రొట్టెలు బల్ల అంటారు. అంటే రొట్టెలు ఉంచబడతాయి. ఆ రొట్టెలు ఏం చూపిస్తాయంటే జీసస్ క్రైస్ట్, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, నేనే జీవాహారం. అంటే ఆ సన్నిధి రొట్టెల్లో చూస్తే ఆయన అందుకే కదా రొట్టె అంటే మనం చూస్తున్నాం ప్రభు యేసుక్రీస్తు వారు శరీరాన్ని. అంటే సన్నిధి రొట్టెల బల్ల ఆయన దగ్గర, ఆయన ఆహారం జీవాహారం. ఆ సన్నిధి రొట్టెల్లో అందుకే కదా నీ బల్ల చుట్టూ చేరి వస్తారంట. అంటే ఆయన బల్ల దగ్గర సమృద్ధి ఆహారం చూస్తుంది, సన్నిధి రొట్టెల బలం. ఇంకొక వస్తువు అక్కడ ఏం కనబడుతుంది? పరిశుద్ధ స్థలంలో దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల కనబడుతుంది. ఇక్కడ మనకు ఇది కనబడుతుంది. ఇంకా మనకి ఏం కనబడుతుంది? ఇక్కడ ఇంకేం కనపడుతుంది? ఇంకేం వస్తువు ఉంది ప్రత్యేక గుడారంలో? ఇప్పుడు అవతల అతి పరిశుద్ధంలో కలిస్తే, అవతల అతి పరిశుద్ధంలోకి వెళితే అక్కడ మందస్సం కనపడుతుంది కదా. అతి పరిశుద్ధ మందస్సము ఉంది. ఆ మందస్సములో అవి ఉన్నాయి. ఇప్పుడు అలాగని కరుణాపీఠముగా మందస్సముగా మనకు కనబడుతూ ఉంది. ఇవి దేవుని సన్నిధులు, దేవుని యొక్క కార్యాలు. సరే, ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు ఈ అది ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఇంతగా కోరాహు కుమారులు వర్ణిస్తూ గణపరుస్తున్నారు. కాబట్టి సన్నిధి రొట్టెల బల్ల ఉంది. ఇంకోటి మర్చిపోయాం మనం. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధ స్థలంలో ధూప వేదిక ఉంది. ధూపం ఎక్కడుంది? ఇది పరిశుద్ధ స్థలంలో ఉంది. కానీ మొట్టమొదటి ఎలుపు టవర్లో బలిపీఠము, గంగాల నీళ్ళతోటి, పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షం 5, అతి పరిశుద్ధ స్థలంలో మందసము, కరుణాపీఠం 7. అంటే 7 సంగతులు, 7 విషయాలు ఈ ప్రత్యక్ష గుడారంలో 7 ప్రాముఖ్యమైన సంగతులు చూపిస్తున్నాయి. అది సరే. ఇప్పుడు దీన్ని ఎంతగానో నీ నివాసులు ఎంత రమ్యములు అయ్యా, ఎంత సౌందర్యములు, ఎంతగా ఘనంగా ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు చూద్దాం. అక్కడ కలిగి ఒక 5 సంగతులు మనం చూస్తే ఆరాధన కొరకు. అందుకే ఆయన ఆశ కూడా ఏంటంట, నీ యెహోవా మందిరాలను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడింది. అది ఎంతో సమస్యలు వచ్చినది. అంటే అలాంటి ప్రత్యక్ష కూడా ఒక డేరా లాంటిది. అది కూడా టెంపరీ ఆ డేరా. అది ఎందుకంటే వాళ్ళు మళ్ళీ దేవుడు మేఘం, ప్రత్యక్షమైన మేఘము మళ్ళీ ఎత్తబడిందంటే వాళ్ళు కొనసాగుతారు. అందుకొరకే అక్కడక్కడ ప్రత్యక్ష కూడా ఏర్పాటు చేస్తూ వచ్చారు. అయితే అలాంటి విషయంలో కూడా ఎంతో ఆశపడుతుంది. అంటే కారణం ఏంటంటే ఆ టెంటు అవన్నీ భౌతికమైనది కాదు, కానీ అక్కడ ఉన్న విలువైన సంగతులు ఉన్నాయి. వాటిని బట్టి ఆత్మీయంగా దేవుని సన్నిధిని బట్టి, ప్రభు ఆత్మను బట్టి, ప్రభు మహిమ, ప్రభువు నివసించే స్థలం అది కదా, అందుని బట్టి విలువ. ప్రభువు లేకపోతే వాటికి కూడా విలువ ఉండదు, ప్రత్యక్ష గుడారానికి కూడా. అంటే దేవుని సన్నిధి అక్కడ ఉంది, దేవుని మహిమ ఆ ప్రత్యక్ష గుడారంలో ఉంటా ఉంది కనుక దేవుని బిడ్డలంగా అందుకే అందును బట్టి ఆయన ఆవరణం చూడాలి, ఎంతో ఆశపడుతున్నది, ప్రాణము సమస్యలుస్తున్నది. దేవుని దర్శించుకు నా హృదయం, నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి. ఆయన ప్రత్యక్ష గుడారానికి వెళ్ళటం కూడా అది ఎలా భావిస్తున్నాడు? దేవుణ్ణి దర్శించినట్లుగా భావిస్తాం. అవును కదా. అన్ని జిల్లాలో మనం చూస్తాం. అన్ని జిల్లాలు ఏం చేస్తారంటే వేరే ఎక్కడైనా టెంపుల్స్ అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? దైవ దర్శనం. అంటే దేవుణ్ణి ఏం చేయడానికి వెళ్తున్నాం? మేము దర్శించుకోవడానికి. అంటే ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చారంటే మేము దేవుని దర్శించుకున్నా ఉంటారు. అంటే అక్కడ టెంపుల్లో రియల్గా మనం అదే సందర్భం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రత్యక్ష గుడారం, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది, దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంది, దేవుని సన్నిధి, ఆయన మందస్సము, ఆ ఉపకరణాలు అవన్నీ దేవుని, అక్కడ దేవుని ప్రత్యక్ష గుడారం. కాబట్టి వాటిని దర్శించ వెళ్తే ఆ వస్తువులు చూడడానికి కాదు, కానీ అక్కడ చూడడం లేదా దర్శించడం అంటే దేవుణ్ణే దర్శిస్తున్నాడు. అంటే ఆ సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని దర్శనము. అంటే మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆయన దర్శించుకుంటున్నాం, ఆయన మనం దర్శించుకుంటున్నాం. అంటే శారీరకంగా ఆయన మనకు కనబడట్లేదు, కానీ ఆత్మలో వాక్యము చేత ఆయన సన్నిధిలో ఉన్న ఉపకరణముల ద్వారా, ఆ స్పర్శ ద్వారా, ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా ఆత్మీయంగా మనం ఆయన దర్శిస్తున్నాం, సృజిస్తున్నాం, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం. అదే దర్శించడం అంటే. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధిలో అలాగ దేవుని దర్శించడము, అందుకే వారికి ఎంతో ఆశ. ఇప్పుడు 3వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా, చదవండి 84వ కీర్తన 3వ వచనం, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే. నెంబర్ 1 అంటే ఇక్కడ నెంబర్ 1 మొట్టమొదటిగా ఏంటంటే మొదటి 5 సంగతుల్లో 84వ కీర్తన 3లో 1, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు ఏం దొరికిందంట? నివాస స్థలము దొరికింది. కనుక మనం పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు ఇక్కడ పిచ్చుకలతో పోల్చుకున్నాడు. ఈ పిచ్చుకలు ఎవరంట? పిచ్చుకలు ఎవరా? పిచ్చుకలు చెప్పండి. కోరాహు కుమారులే. పిచ్చుకలకు బహువచనం ఉంది. అంటే ఇప్పుడు కోరాహు కుమారులు అది బహువచనమే. అంటే ఇప్పుడు ఈ కోరాహు కుమారులు, అయ్యా మేము పిచ్చుకలు లాంటి వారము, పిచ్చుకలమైన మాకు నీ బలిపీఠం దగ్గర మాకు ఏం దొరికింది?
నివాసము దొరికింది. అంటే దేవుని ఎదుట మనం ఎలాంటి వారంటే ఒక చిన్న పిచ్చుకు లాంటి వారమే కదండి. అంటే దేవుడు మహాదేవుడు, ఆయన ఎదుట ఒక చిన్న పిచ్చుకు లాంటి వారం. ఈ పిచ్చుకల గురించి కూడా గతంలో మనం విన్నాం కదా, అది ఒంటిగా ఉన్న పిచ్చుక, తారాడుచున్న పిచ్చుక, అది అలాంటిదంట. అది ఎంతో విలువ తక్కువైంది. అంటే అది చిన్న పిచ్చుక కదా, ఆ పిచ్చుకు కూడా దేవుడు ఏం చేస్తాడు, దాన్ని కూడా ఆయన మర్చిపోవట్లేదు, దాని విషయం కూడా శ్రద్ధ కలిగి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ కోరాహు కుమారులు అలాంటి వారైనప్పటికీ వారి విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు చూడండి. అందుకే ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే దేవుడి కార్యం ఏంటంటే, కోరాహు చనిపోయేటప్పుడు దాదాపు సమూహం 200 పైగా సమూహం సంఖ్యాకాండంలో, ఆ సమూహం అంతా భూమి నెరవేర్చి చనిపోయే టైంలో ఈ కోరాహు కుమారులు ఏం చేశారంటే, వారు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో ఏముంది చెప్పండి, నేను చెప్పుకున్నా 7 ఉన్నాయి ప్రత్యక్ష గుడారంలో. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకు స్టార్ట్ అయ్యేది ఆవరణంలో ఏముంటుంది, బలిపీఠం. అంటే ఇప్పుడు వెళ్ళిపోయి ఏం పట్టుకున్నారు వీళ్ళు, బలిపీఠాన్ని పట్టుకున్నారు. ఇట్లాగా అంటే చూడండి, బైబిల్లో యోవాబు కూడా, కొంతమంది ఒక రాజు కూడా, అదోని ఆ రాజులు ఏం చేస్తారంటే ప్రాణ భయంతో ఏం చేస్తారంటే చంపుతారని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, జయించలేక ఏమి ఇలా మార్గం లేదు, వెళ్ళిపోయి బలిపీఠను ఇట్లా కట్టుకున్నట్టు. ఈ బలిపీఠ పట్టుకున్న తర్వాత అది యెహోవా మందిరంలో బలిపీఠం కాబట్టి బలిపీఠం పట్టుకున్న వ్యక్తిని చంపరు కదా, చంపలేని వీలేదు. మనుషులు చంపడానికి వీళ్ళు, ఎందుకంటే ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చానే చంపాలి. ఎందుకంటే దేవుని బలిపీఠం అంటే దేవుని ఆశ్రయించినట్టు, దేవుని పాదాలు పట్టుకున్నట్టు. ఆయన ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తిని ఇప్పుడు చూడండి, ఒకసారి మనస్తాం ముఖ్యమైన వ్యక్తి, రక్షించగల సమృద్ధి, ఆయన దగ్గరికి, ప్రభు దగ్గర, యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు చావడానికి. అంటే ఇతడు అర్హుడే, తప్పు చేశాడు, అందుకే పోయి యేసు ప్రభు దగ్గర వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చిన వ్యక్తులు చంపగలుగుతారా, ఇంక చంపలేరు. కారణం ఏంటంటే ప్రభు దగ్గరకు వచ్చి ఉన్నాడు, ప్రభు పట్టుకుని ఉన్నాడు, ప్రభు అనుమతి లేకుండా ఆ వ్యక్తిని ఏమీ చేయలేడు. ఇప్పుడు ఆ వ్యక్తి కోరాహు కుమారులు ఏం చేశారంటే వెళ్ళిపోయి బలిపీఠాన్ని పట్టుకున్నారు. అందువల్ల వాళ్ళు ఏమయ్యారంటే ఆ తెగుల్లో, ఆ భయంకర ఉపద్రవం భూమి నెరవేర్చినప్పుడు వాళ్ళందరూ, తండ్రి చనిపోయాడు, మరి తల్లి కూడా చనిపోయి ఉండదు తెలియదు, కానీ సమూహం అని చూస్తాం, ఆ సమూహం అందరూ చనిపోయినారు. కానీ ఇక్కడ కోరాహు కుమారులు మాత్రం ఏమయ్యారంటే బలిపీఠం పట్టుకొని వాళ్ళు బ్రతికించబడ్డారు. అందుకే రాబడి తర్వాత సంఖ్యాకాండంలో మాట ఉంది, అయితే కోరాహు కుమారులు చావలేదు. ఏం కావాలంటే కోరాహు కుమారులు చావలేదు అంటే ఏమైనా వాళ్ళు బ్రతికారు. చావలేదు అంటే అర్థం ఏంటి, చనిపోవాల్సిన వాళ్ళే, కానీ దేవుడు వాళ్ళని కరుణించాడు. బలిపీఠం పట్టుకోవడం వల్ల వాళ్ళు చావలేదు, కానీ తండ్రి, ఆ సమూహం అంతా చనిపోయారు. వీళ్ళు కూడా చావడానికి పాత్రలే. మనము కూడా రెండవ మరణం, నరకానికి మనం పాత్రలమే. ఆ రెండవ మరణానికి మనం పాత్రలం. చావు అంటే మరణం, ఆ మరణానికి పాత్రలు మనం. అయితే ప్రభు ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే, బలిపీఠం దగ్గర నివాసము, వారి ప్రాణము తప్పించబడి కాపాడబడింది. అంటే ఆ బలిపీఠం ఏం చూపిస్తుంటే, యేసుక్రీస్తే మన కొరకు ఏమైపోయాడు, ఆయన బలైపోయినాడు. యేసు ప్రభు బలైపోయినాడు కనుక ఇంకా మనము బలి కావలసిన పని లేదు, మనం చనిపోవలసిన పని లేదు. రెండవ మరణం, ఇంక రెండవ మరణం లేకుండా యేసుక్రీస్తు మనకు బదులు ఆయన బలైపోయినాడు. కోరాహు కుమారులు బలి కావలసిన వారు తప్పించబడి వారు బ్రతికించబడ్డారు. అందుకే ఇప్పుడు అలా బ్రతికించబడి ఏమయ్యారంటే 84:3 మనం చూస్తున్నాం, నీ బలిపీఠము యొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక నివాసం దొరికిందంటాం, చనిపోకుండా బ్రతికించబడి వారికి నివాసం. ఆ పిచ్చుకులే కోరాహు కుమారులు. మన జీవితంలో మనము అలాంటి వారు, మనము బ్రతికించబడి దేవుని బలిపీఠం దగ్గర లేదా దేవుని సన్నిధిలో, దేవుని ఆలయం, ఇంకా చెప్పంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఒక ప్రత్యక్ష గుడారంలో ఆయనకు శరీరమైన తెర ద్వారా అన్నాడు. ఆయన మనకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం వస్తే దేవుని ఆలయముగా, దేవుని బలిపీఠం దగ్గరకు మనం తీసుకురాబడుతున్నాము. అక్కడ నివాసము, దేవుని మందిరంలోనికి మనం బయట ఉండవలసిన వారు, లోపలికి అర్హులము కాదు. కానీ ఇక్కడ వారున్న లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు, లేవీలకు, యాజకులకు అర్హత ఉంది ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారంలో, మిగిలిన వారికి అర్హత లేదు. అన్యజనులకు అసలే లేదు, వాళ్ళు దూరం వెలుపట శాపగ్రస్తు. మనం శాపగ్రస్తులం, అన్యజనులు మనం దూరంగా ఉంటే మనకి ఇప్పుడు దేవుని మందిరంలోకి తీసుకురాబడి ఆయన బలిపీఠం మీద సమీపించి ఇప్పుడు ఆయన బలిపీఠం దగ్గర నివాసము దొరికి. ఇది ఒకటి. రెండో మాట చదవండి, అదే వచ్చిన ఖండించండి. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు ఏం దొరికిందంట, ఒక గూడు స్థలం దొరికిందంట. స్థలం లేని వారికి కదా, ఒక గూడు లేదు కదా. అయ్యా ఏమంటారు లోకంలో, కూడు లేదు గూడు లేదంటారు.
మోటు భాష అంటారు, అంటే గొడ్డలు వస్త్రాలు లేవు అంటారు. వస్త్రం లేదు, కూడు లేదు, గూడు లేదు కదా. అలాంటి అంటే ఇప్పుడు ఆ కోరహ కుమారులు అలాంటి పరిస్థితుల్లో వారికి ఒక గూడు అంటే నివాసం, గూడు లేని స్థితి. ఆ గూడు లేని స్థితికి ఈ వానకోవెలు కూడా మరి అక్కడే దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర మరి అక్కడ వానకోవెలకు గూటి స్థలము దొరికెను. రెండో సంగతి చదవండి. ఇప్పుడు 4వ వచనం, 4వదిగా మనం చూస్తే, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. ఇప్పుడు రెండోది మనం చూస్తే బలిపీఠం దగ్గరకు వచ్చి బ్రతికించబడి బలిపీఠం దగ్గర మనకు బ్రతుకు దొరికింది, ఒక నివాసం దొరికింది. ఇప్పుడు రెండోది చూస్తే దేవుని మందిరమునందు నివసించుటలోనికి తీసుకురాబడి ధన్యులమైన. ఇక్కడ ఈ అధ్యాయంలో ధన్యులు అనే పదం 3 సార్లు రాబడింది. ఒకటి 4వ వచనంలో నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. రెండవది 5వ వచనం నీ వలన. రెండవదిగా చూస్తే మనుషులు, బలమునందు మనుషులు. మూడవదిగా 12వ వచనం నీ యందు నమ్మిక ఉంచువారు. కనుక ఇక్కడ ఈ అధ్యాయంలో 3 సందర్భాల్లో ఆ పదం మనం ధన్యులు, ధన్యులు, ధన్యులు. అంటే ఇప్పుడు రెండవదిగా దేవుడు మనం ఆయన నివాస స్థలంలోకి తీసుకొచ్చి, ప్రభువు మనకు ఒక నివాస స్థలముగా ఉన్నాడు. ఆయన సన్నిధి ఆలయము నివాస స్థలంగా ఉంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో నివాస స్థలంగా మనం తీసుకొచ్చి ఇప్పుడు మనల్ని ఏం ధన్యులుగా చేస్తున్నాడు. ఎందుకు ఆయన ఆరాధించంటే, రెండవదిగా ప్రభువా నీ యొక్క మందిరంలోనికి ఆత్మీయంగా మా ఆత్మలకు నివాసముగా ఉండి మమ్మల్ని ధన్యులుగా చేసినావయ్యా. ధన్యులు కాబట్టి బ్లెస్సర్డ్ పర్సన్స్, ధన్యులు, శ్రేష్టమైన జీవులు, సంతోష జీవులు, భాగ్యవంతులు అనే పర్యాయ పదాలు వస్తాయి. కాబట్టి ఇలాంటి ధన్యులుగా మనల్ని చేస్తున్నాడు. ఎందుకు ఆయన ఆరాధిస్తున్నారు కోరహ కుమారులు? మనం ఎందుకు ఆరాధించాలంటే, రెండోదిగా ఆయన మందిరంలో నివాస స్థలముగా మనల్ని ధన్యులుగా చేసినది. రెండవది 3వ మాట చూద్దాం. అదే 84వ అధ్యాయం 5వ వచనం, 84:5 నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఇక్కడ మనము 3వ సంగతిగా మనం చూస్తున్నాం. ఈ 3వ సంగతి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం కూడా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. అంటే ఇక్కడ కోరహ కుమారులు అంటారు, దేవా నీ వలన మేము ఏం పొందామయ్యా? బలమునందుకున్నామయ్యా. అంటే నీవు మమ్మల్ని బలపరిచావు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ యూ. నీ వలనే దేవా, నీవే కదా, నీవు అంటే దేవా నీవు నన్ను బలపరిచినావు, లేదా నీ యందు మేము బలపరచబడినాము. అంటే ఇప్పుడు కోరహ కుమారులు 3వదిగా ఎందుకు ఆరాధిస్తున్నారంటే, దేవుడు వారిని బలపరిచినందుకు. అంటే ఎలాంటి వారు? బలహీనులు కదా. మనం ఎలాంటి వారు అంటే, మనం శరీరము, మంటివారము, బలహీనము. రోమపత్ర 5వ అధ్యాయం ఉంది, మనం బలహీనులమై ఉండగా కదా, ఏమై ఉన్నాం మనం? బలహీన. మనిషి అంటేనే వీక్ పర్సన్, శరీరము, మట్టి, బలహీనుడు, ఇన్ని పదాలు వస్తాయి. అంటే ఇలాంటి మనిషి అనే శరీరం. కానీ దేవుడు అంటే ఆల్ మైటీ గాడ్ కదా. యెషయా 9:6 బలవంతుడైన దేవుడు. అంటే దేవుడు బలవంతుడు, మనందరం ఏమైనా బలహీనమైన. ఆదాము కూడా దేవుని సహవాసములో, ఏదెన్లో దేవుని కృప బలము. కానీ దేవుని ఎప్పుడైతే పాపము ద్వారా పాపం ఏం చేస్తుందంటే బలహీనపరిచింది. మనము పాపం చేత అందరము బలహీనమైనాం. ఇప్పుడు దేవుడు ఏం చేసినంటే, ఆయన బలపరిచే దేవుడు. ఆయన బలపరచడానికి కొన్ని సాధనాలు వాడాడు. ఒకటి నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది, యెహోవా యందు ఆనందించువారు బలమందురు కదా. ఆయన ఆనందించుట వలన బలమందుతారంట. కాబట్టి మనం చూస్తే ఇంకా తర్వాత ఇంకెట్లా బలం? యెహోవా యెషయా ప్రవక్త అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలం పొందుతారు. అలాగనే తిమోతి పత్రికలో పౌలు గారు అన్నారు, నా కుమారుడా క్రీస్తునందున్న కృపచేత నీవు బలవంతుడు కృప ద్వారా బలవంతుడు కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం కృప అనే పదాన్ని ధ్యానిస్తున్నాం. అంటే ఇప్పుడు 3వదిగా ఈ కోరహ కుమారులు దేవుడు ఏం చేశాడు? కృపచేతనే బలహీనులను బలపరచు. అందుకే పౌలు గారికి కూడా 2 కొరింథీ 9వ అధ్యాయం 12వ వచనంలో కదా ఏమన్నాడు ఇక్కడ, నా కృప నీకు చాలును కదా. ఎప్పుడు బలహీన అప్పుడే నేను బలవంతుడును ప్రభు కృపచేత. అంటే ఇప్పుడు దేవుడు మనలను ఆత్మలో బలపరిచినాడు. ఈ లోకంలో ఎంతమంది, చాలామంది మన జీవితాలు చూస్తుంటే వారు మారు మనసు పొందక, రక్షణ లేక, బాప్తిసం పొందక ఎంత బలహీనలు అంటే, నిజంగా మనదైనా ఒక ఆయనకి వాక్యం కరపత్రం ఇస్తూ ఉంటే, అంటే ఎప్పుడు వెళ్ళాడంటే, ఇప్పుడైతే వెళ్ళట్లేదు కానీ
సరే ఆయన కొన్ని మంచి విషయాలు చెప్తున్నాడు. మనుషులు ఏ పాడు దేవుని సందుకు వెళ్ళాలంటే అవునండి దేవుడు బలం, మనం ఏ పాటలో అండి అసలు మనం బలం, మన శరీరంలో అసలు ఏ పాటు ఏం మనకి శక్తి ఏంటి, మన బలం ఏంటి, అసలు మనది ఏంటి అని చెప్పేసి ఆయన కూడా కొంచెం బైబిల్కి సంబంధించినట్టుగా చెప్తున్నాడు. మంచిది అంటే మంచి విషయాలు చెప్తున్నాడు. మనం బలహీనం అంటే ఏ పాటలు అండి అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. అవును వాస్తవమే. అంటే బలహీనులము నిజంగా మనం బలం ఏ పాడుదండి, మన బలం ఏ పాడుది, చిన్నది. ఆయన అన్నాడు చిన్నది వస్తే తట్టుకోలేము కదా, చిన్న అనారోగ్యం వస్తే తట్టుకోలేము, కానీ చిన్న బాధ వస్తే ఈ శరీరం తట్టుకోలేదు. అంటే మన శరీరం అంత బలహీనమైన శరీరం, కానీ ఒక దేవుని కృప చేత ఆత్మలో బలపరచబడుతుంటాము, ఆత్మ బలము పొందుతుంటుంది. తర్వాత దేవుని సన్నిధిలో ఆయన ఆత్మ బలంతో నింపబడి పరలోకములో క్రీస్తుని పోలి లేదా దేవదూతల వల్లే మనం ఒక దినం ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలి ఉంటామని యోహాను భక్తుడు అన్నాడు. అంటే అప్పుడు బలవంతులంగా చేయబడతాం, కానీ అంతవరకు మనం ఎట్లా ఉంటామంట, బలహీనులుగానే ఉంటాం. అయితే అంటే శరీరం మన బలహీనమైన శరీరం కదా, మంటిగట్టం శరీరం. ఈ బలహీనమైన శరీరంలో దేవుడు మన ఆత్మలో ఒకప్పుడు బలహీనమైన పరిస్థితులు దేవుడే మనల్ని బలపరిచే ధన్యులుగా చేస్తున్నాడు. అందుకొరకే మన ప్రభువుని ఆరాధించాలి. ఇది మన ఎన్నోది, ఇది ఒకటేమో దేవుడు ఆయన సన్నిధిలో మనం ప్రవేశపెట్టి బలిపీఠం మన చావలసిన మనం బ్రతికింపజేసి దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం దగ్గరకు తీసుకొచ్చారు. రెండవది ఆయన మందిరంలో మనకు నివాసం. మూడవది దేవుడు మనల్ని బలపరుచున్నాడు. 4వ మాట చదువుకుందాం. 4వ మాట అదే 84వ కీర్తన 84వ అధ్యాయము చదవండి. 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయదండి. ఇక్కడ 4వ చూస్తే ఇప్పుడు వారు ఎక్కడి నుంచి అంటే యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయలు మనం ఎవరమంట, యాత్రికులము. యాత్ర చేయు మార్గములు, ఈ లోకములో మనం యాత్రికులముగా ఉన్నాం. వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు. బాకా లోయ అది అట్లా ఏమంటే ఈ బాకా లోయ అనేది ఒక చెట్లు ఉంటాయి వేయడం, ఈ బాల్సన్ చెట్లు ఉంటాయి. ఆ బాకా లోయలో కొన్ని చెట్లు ఉంటాయి. ఆ బాకా లోయ అనే పదం అంటే వాల్యూ ఆఫ్ బాకా అంటే ఈ బాకాలో వస్తే బాల్సన్ చెట్లు ఉంటాయి. ఆ చెట్లు అన్నట్టు ఆ చెట్టు ఇట్లా మనం ముట్టుకోగానే వెంటనే నీరు వచ్చేస్తుంది. అంటే ఆ చెట్టుకున్న గుణం ఏంటంటే దానికి కొంచెం టచ్ అయిన చిన్న గాయమైన కానీ వెంటనే చెట్టు నీరు వస్తూ ఉంటుంది, నీరు కారుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి. కొన్ని మధ్య ఎవరు చెప్తూ వస్తారు, ఏదో చెట్టును తగిలితే ముట్టుకుంటే ఆ చెట్టుకు రక్తం కారుతూ ఉందంట. ఒక్కోసారి ఒక చెట్టుకి ఏదో పాలు కారుతున్నాయని చెప్పారు. అవునా? ఒక చెట్టుకి ఏం కారుతున్నాయంట, పాలు గారితే ఏం చేస్తారు, అందరూ పట్టుకుంటారా? ఇంకో చెట్టుకి స్వచ్ఛమైన నీళ్లు కారుతున్నాయని చెప్పేశారు. అట్లా సరే, ఈ బాలుజన చెట్లకి ముట్టుకుంటే పాలు కాదు కానీ మామూలుగా ఒక నీరులా ఉంటే పరిస్థితి. అంటే ఇదేం చూపిస్తుంటే మన జీవిత యాత్ర వెళ్తున్నప్పుడు ఆ చెట్టుకు చిన్న గాయమైతే నీరు వచ్చినట్టు అంటే బాధను చూపిస్తాం. మన ఆత్మీయ జీవితంలో మనం ఎన్నో రకాల బాధలు గుండా వెళ్తుంటాం. మన యాత్ర చేస్తున్నాం, యాత్రలో ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు అని కదా. ఈ లోక యాత్రలో నీ సాగుచుండా, ఈ లోక యాత్రలో నీ సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, ఈ లోక యాత్రలు నే సాగుచుండా, ఈ లోక యాత్రలు నే సాగుచుండా. అంటే ఇక్కడ గమనించినప్పుడు యాత్రలో సాగుతున్నప్పుడు వీరు ఆ బాకాలో వెళ్తున్నప్పుడు అంట ఆ చెట్లను టచ్ చేసినప్పుడు నీళ్లు కాదు అంటే మనము కూడా యాత్రలో ఉన్నాము. మనం కూడా ఆత్మీయంగా ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కనాను యాత్ర. దేవుని బిడ్డల మన యాత్ర ఏంటంటే ఈ లోకము నుండి పరలోకపు యాత్ర. అయితే ఈ యాత్రలో ఉన్నప్పుడు మనకి ఎన్నో బాధలు, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి, ఎన్నోసార్లు మనసుకు గాయాలైతే. నేను ఉపవాస ప్రార్థన చూస్తున్నాం. యోధావారి కన్యక ఎలా అంట, గొప్ప ఉపద్రవములు, ఘోరమైన గాయం జరిగిన. ఆయన యోధావారు అంటే దేవుని ప్రజలు. అంటే దేవుని బిడ్డలకి మనకు కూడా మన జీవిత యాత్ర ఉన్నప్పుడు మనసుకు గాయాలు అవుతాయి, ఎన్నో శ్రమలు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు అవుతుంటాయి, ఎన్నో బాధలు వెళ్తాం. ముట్టుకుంటే టచ్ చేస్తే కన్నీళ్ళు గారే పరిస్థితి కదా. అంటే కొన్ని సందర్భాలు ఎంతో ఏడుస్తూ విలపిస్తూ, అంటే కొన్ని సమయాల్లో దుఃఖము, బాధన, వేదన, ఇవన్నీ పరిస్థితులు. యాత్ర జీవితంలో ఇన్ని పరిస్థితులు ఉంటాయి. అందుకే కోరహ కుమారులు కూడా ఎన్ని అనుభవాలు గుండి వెళ్ళారండి. అందుకే 84 కీర్తనలు అంటున్నారు కదా, మరి యాత్ర చేయు మార్గంలో, కానీ అది అతి ప్రియంగా ఎంచుకుంటున్నారు.
అతి ప్రియములవి. అవును, మన యాత్ర జీవితం ఎన్ని కష్టాలు శ్రమలు ఉన్నప్పటికీ మన యాత్ర ఎలాంటి చెప్పండి, అతి ప్రియం అంటే చాలా ఇష్టమైంది, మంచిదని అర్థం కదా. మనము యాత్రిక ప్రయాణం మీరు చూసినట్టయితే, చూసారు ఎవరైనా యాత్రిక ప్రయాణం చూసారని? చూసారప్పుడు యాత్రిక ప్రయాణం చూడండి, చూడండి యాత్రిక ప్రయాణం. జాన్ బనీని గారు రాసిన బుక్ ఉంది, మన దగ్గర బుక్ ఉంది, అది తర్వాత మీరు తీసుకోవచ్చు ఫ్రీగానే బుక్స్ అవి. ఆ యాత్రికుల ప్రయాణం ఆ బుక్స్ బైబుల్ సారాంశంగా రాయబడింది. అంటే దాన్ని సెకండ్ బైబిల్ అంటారు. ఆయన ఇంగ్లాండ్ బ్లడ్ ఫోటో దాంట్లో జైల్లో ఉండి రాశాడు. ఆయన గురించి ఆయన కొన్ని రోజులు ఇప్పటికీ కొన్ని చరిత్ర చిహ్నాలుగా గుర్తులుగా ఉన్నాయి. ఆయన రాసిన జాన్ బన్నెన్ గొప్ప దైవజనుడు, దాన్ని రెండో బైబిల్ అంటే బైబిల్ సారాంశమే అట్లా రాశాడు. అది యాత్రికుడిగా మనం వర్ణించాడు, బైబిల్ అది చెబుతుంది. మన ఈ లోకాన్ని చెప్పాడు, ఇది ఏ లోకం ఎలాంటిదని చెప్పాడు, నాశనపురం పేరు పెట్టాడు. ఎక్కడికి వెళ్తున్నాడంట, మోక్షపురం వెళ్తున్నాడు. రైట్, నాశనపురము మోక్షపురం. ఈ నాశనపురాన్ని వెళ్తున్నప్పుడు ఆయనకి ఎన్నో ఇబ్బందులు, సాతాను శోధనలు, చదివారు కదా, రైట్. లోక జ్ఞాని సాతాను పలు వేషాలు వేసుకుంటా లోక జ్ఞాని ద్వారా లేదా శత్రువుల ద్వారా శరీరం ద్వారా ఎన్నో బెదిరింపులు, సాతాను దుష్టుని అగ్నిబాణాలు ఎన్ని ఎదుర్కొంటూ ఉంటాడు. దుఃఖపడతాడు, కొన్నిసార్లు పొరపాటు మళ్ళీ వెనకం చేసేస్తాడు, మళ్ళా దేవుడు సమకూర్చి అలాగా యాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో పరిస్థితులు. అయితే కొంతమంది అంటారు, మీరు వచ్చి ఏమంటారంటే అక్కడ అయ్యా యాత్ర చేసినప్పుడు యాత్రికులు అడ్డుపెట్టి ఏమంటాడు, సాతాను వేషాలు వేసుకుంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే నేను మోక్షపురానికి వెళ్తున్నాను. నువ్వు ఎందుకు వెనక్కి తిరుగు, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ తిరిగి లోకానికి, మళ్ళీ ఆ లోకమా, నేను లోకానికి వెళ్ళాను, లోకం నుంచే నేను వస్తున్నాను, ఆ లోకం ఎలాంటిది, నాశనపురం, నేను నాశనపురానికి వెళ్ళను అంటాడు. అంటే నాశనపురానికి వెళ్ళాలని సాతాను ఉద్దేశము. అయితే అలాగా ఎన్నో ఎదిరింపులు, గాయాలు, దెబ్బలు, ఆ బాధల గుండా వెళ్తూ ఉంటాడు ఆయన యాత్రికుడు. సామాన్యం కాదు. యాత్ర ప్రయాణం అంటే యాత్రికుడు ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు, శోధనలు ఎదుర్కొంటాడు, చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. కొన్నిసార్లు తిండి ఉండదు ఆయనకి, శ్రమ, పేదరికము, నిందలు, అవమానం, ఎదిరింపులు, తిరుగుబాట్లు, ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటాడు. అయినప్పటికీ అద్భుతం ఏంటంటే అవన్నీ జయించి ఎక్కడికి వెళ్ళాడు, మోక్షపురంకి వెళ్ళి. అది అద్భుతం సంగతి. చివరికి ఎలాగైనా సరే జయించి మోక్షపురంలోనికి ఆయనకి సహాయం ఎవరు చేస్తున్నారంటే ఆయన వెనువెంట ఎవరు తెలుసా, పరిశుద్ధాత్ముడు. అంటే ఆత్మదేవుడు. అంటే పరిశుద్ధాత్ముడు దేవుడు తోడే ఉండి అలాగా ఇంట్రెస్ట్. మనకు యూట్యూబ్లో కూడా మీరు చూడవచ్చు. యూట్యూబ్లో కూడా యాత్రిక ప్రయాణం కొడితే అది 2 వాల్యూమ్స్తో ఇచ్చారు, మంచి వాక్యానుసారంగా, అది చక్కగా దైవికంగా ఉంటుంది. అలాగే మనం చూస్తే ఈ యాత్ర చేసిన ప్రియముగా ఇచ్చాడు. అయితే మనకి ఇది ఎంతో ప్రియమైంది, మోక్షపురంకి వెళ్తున్నాం మనం. వారు బాకాలోయలో బడి వెలుచు, బాకాలోయలో దానిని జలమయంగా చేస్తారంట. అంటే జలమయం. ఆ చెట్టును పట్టుకున్నప్పుడు, ఎన్ని చెట్లు పట్టుకున్నప్పుడు ఆ నీరు వస్తూ ఉంటుంది, నీళ్ళు అన్ని చెట్లని, ఆ బాల్సం చెట్లు, ఒక చెట్టుగా చాలా చెట్లు ఆ లోయలో ఉంటుంటాయి, ఆ నీళ్ళు వస్తూ ఉంటాయి. మన జీవితాలు దేవుని బిడ్డలు కన్నీళ్ళు విడిచినప్పుడు, గాయపరచబడినప్పుడు మనకు వచ్చే నీళ్లు, ఆ నీళ్ళతోటి జలమయమైపోతుంది. అందుకే ఇర్మీయా ప్రవక్త అన్నాడు, నా కన్నులు కన్నీళ్ళ ఓటగా నా తల జలమయం. ఆయన తల జలమయం, ఇక్కడేమో బాగా లోయ జలమయం. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎన్నో పరిస్థితులు జలమయంగా వెళ్తుంటాం. అనారోగ్య పరిస్థితులు, సమస్యలు, శ్రమలు, వీటన్నిటిలో కూడా మనం అయినప్పటికీ మనము అది ఎంతో ప్రియమైనదిగా ఎంచుకుంటూ ఆ యాత్రలో వెలుచున్నప్పుడు అంట, తొలకరి వారి దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు. ఏం చేస్తున్నారంట, ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి దేవుడు చూడండి, మనం రక్షించబడ్డ కాంచి మన ప్రయాణం ఆరంభమైంది. మీరు 20 సంవత్సరాలు రక్షించబడ్డారా, 20 సంవత్సరాల నుంచి మీరు ప్రయాణం చేస్తున్నట్టు, మనం ప్రయాణం చేస్తున్నట్టు ఈ ప్రయాణంలో నానాటికి దేవుడు బలాభివృద్ధిలో తీసుకొస్తున్నాడు. ఒకప్పుడు రక్షణ లేని మనల్ని రక్షించుకున్నాడు, మన యాత్రను ఆరంభించాడు. ఆ రక్షించబడిన తర్వాత మనము మారుమనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత నుంచి ప్రార్థన, ఆరాధన, ఈ సువార్త, ప్రభువు బల్ల, సాక్ష్య జీవితాలు, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవిత యాత్రలో మనము బలాభివృద్ధిని అందుకుంటూ మన దేవుడు ప్రయాణింపజేస్తున్నాడు. అందుకే వారు నానాటికి బలాభివృద్ధి. కాబట్టి ఒకప్పుడు కంటే ఇప్పుడు ఇంకా మనం దేవుడు బలాభివృద్ధిలోకి తీసుకురావటము, ఆయన ఇంకా అభివృద్ధిలోకి బలాభివృద్ధి ఆత్మీయంగా. అది చివరి మాడుస్తున్న ప్రభుని ఆరాధిస్తే 5:2 చివరికి అదే 84వ కీర్తన చదువు, ఆ పదం కంటిన్యూ చేయండి, 7వ వచనం కంటిన్యూ చేయండి. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని చూసారా. అంటే వారిలో ప్రతివాడు ఎవరైతే ఈ యాత్ర గుండా వెళ్తున్నారో, ఏ క్రీస్తు అనుభవంలో వెళ్తున్నారో, ప్రభువుని వెంబడిస్తున్నారో, రక్షించబడి ఉన్నామో, ఈ యాత్ర జీవితంలో మనల్ని దేవుడు ఒక దినాన్ని ఏం చేస్తుందంటే ప్రతి వాడు సియోనులు. అంటే సియోనులు అంటే భౌతికమైన ఈ సియోనే కాదు, కానీ ఆత్మ సంబంధమైన పరలోకమనే సియోను. కాబట్టి పరలోక సంబంధమైన సియోనులో మనం కనబడినట్లుగా ఆ సియోను కొరకే, సియోనుపురం కొరకే కదా
సియోనులో కదా, అక్కడ పరలోక సమాన సియోను కొరకే మనల్ని ప్రభువు నడిపిస్తున్నాడు. ఒక దినాన్ని మనం కదా, అందుకే ఈ లోకంలో ప్రభువులో మృతి నిందిన వారు ప్రభు గ్లోరీ టు కదా దేవుని యొక్క మహిమ ప్రవేశం ద్వారా వారు సియోనులో పరలోకంలో కనబడతారు. అంటే ఒక దినం మన నిరీక్షణ ఏంటంటే, మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత సియోనులో పరమ సియోనులో మనం కనబడబోతున్నాం, పరమ సియోను ప్రభువుతో ఉండబోతున్నాం. అది కోరా కుమారుల నిరీక్షణ. అలాగా సియోనులో దేవుని సన్నిధిలో ఉంటాం. కానీ భూమి మీద ఉన్న వారి పరిస్థితి అంటే రక్షణ లేని వారి పరిస్థితి, వారికి రక్షణ లేదు కనుక, మారు మనసు లేదు కనుక చనిపోతే కదా ఎక్కడికి వెళ్తారు, నిరీక్షణ లేదు, వారికి గమ్యం తెలియదు, మార్గం తెలియకుండా ఎంతో భయంకరమైన దుర్భర జీవితంలో చనిపోయి, పాపంలో చనిపోయి నిత్య నరకము. లూకాసు 16వ అధ్యాయంలో ధనవంతుడు పాతాళములో కన్నులు తెరిస్తున్నాడు, ఆ తర్వాత కేకలు పెడుతున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు? ఇప్పుడు పాతాళంలోనికి వెళ్ళాడు. అంటే భూమి మీద రక్షణ లేని వారందరూ పాతాళానికి వెళ్తారు. రక్షించబడిన దేవుని కోరా కుమారులు పరిశుద్ధులు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడ పరమ సియోనులో కనబడతారు. అంటే సియోనులో ఉంటారు, కానీ అక్కడ రక్షణ లేని వారేమో పాతాళంలో ఉంటున్నారు. కనుక దేవుడు ఎంతగా మనకు కృప చూపినాడు, అదే ఆ కృపే పరమ సియోనుకు మనం నడిపిస్తుంది. అలాగ దేవుడు అలాంటి కార్యం చేస్తాడు. అందుకే ఆ మాట చూసి ప్రభుని ఆరాధిస్తారు. చదవండి, అందరం చదువుకుందాం. 84వ కీర్తన 11వ వచనం, 84:11 వచనం అక్కడ రాబడి ఉంటుంది కదా. ఇంకా దీని మహిమ గురించి వివరిస్తూ అంటాడు, సియోనులో కనబడతారు. ఒక దినము నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీన గుడారం నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారం నాకుండుట నాకు ఇష్టము. ఇప్పుడు 11 అందరూ చదవండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం, యెహోవా కృపయు ఘనత అనుగ్రహించువాడు. ఈ కృప చేతనే 5 సంగతులు మనము కోరాహు కుమారులు వారు చనిపోవలసిన వారు బలిపీఠం దగ్గర బ్రతికించబడ్డారు. దేవుని మందిరములో నివాసము దొరికింది. వారు దేవుని చేత బలపరచబడ్డారు. వారు నానాటికి బలాభివృద్ధి ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత సియోనులో పరలోకముల వారు కనబడే ఆధిక్యతలోనికి తీసుకురాబడ్డారు కోరాహు కుమారులు. ఈ 5 ఆధిక్యతలు ధన్యులుగా చేయబడిన వీరిని దేవుడు చేసిన కృప. ఆ మాట చదువుకుందాం. 117 అందరం చదువుకుందాం. 117 2 వచనాలు దేవుని కృప పదం చదువుకొని, అయితే ఇప్పుడు కృపను బట్టి మనం ఏం చేయాలంట? 117వ అధ్యాయం అందరం కలిసి చదువుదాం. పిల్లలు కూడా అందరు బిగ్గరగా చదవండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను ఇప్పుడు యెహోవాను ఏం చేయాలి మనం చెప్పండి? స్తుతించాలి లేదా ఆరాధించాలి. ఎందుకంట ఆయన కృప హెచ్చుగా ఉంది. ఆ కృప చేతన మనకు కోరాహు కుమారులు చేసిన దాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి ఘనపరిచే పొగిడి ఆరాధించారు, ఆయన ఘనపరిచారు, ప్రభువుని మహింపరిచారు. మనడల దేవుడు కృప చూపిన కార్యాలు బట్టి యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మనకు బదులుగా బలిపీఠముగా ఆయనే చేయబడి ఆయనే మన కొరకు బలి అయిపోయినాడు. మన కొరకు రక్తం చిందించి మనల్ని పరిశుద్ధపరిచాడు. మనకు ఒక నివాసం నేర్పి ఆ నివాసాన్ని విడిచిపెట్టాడు. మన భూమి మీద నివాసం లేకుండా చేయబడి మనకు పరలోక నివాసాన్ని ఇస్తున్నాడు. అలాగనే మనం చూస్తున్నప్పుడు అక్కడ వారిని బలాభివృద్ధి అందించినట్లుగా ఆయన బలవంతుడై ఉండి మనల్ని బలపరచడం కొరకు యేసుక్రీస్తు సిలువలో ఏమయ్యాడు చెప్పండి? బలహీనుడైపోయాడు. ఎంత బలహీనుడు అంటే పాపం చేయటం కాదు, ఆయన ఆహారం లేక గత రాత్రి గురువారం రాత్రి నుంచి ఆహారం లేదు, అటు ఇటు తిప్పుచూ ఉన్నారు. అక్కడ తీర్పులు దాదాపు 7 తీర్పులు జరిగినాయి. కాబట్టి ఆహారం లేదు, సరైన నీరు కూడా ఇచ్చారో లేదో తెలియదు, అందుకే దప్పిగున్నా అంటాడు. కాబట్టి ఆయన పరిస్థితి చిల్లపెంకువైపోయింది, కొట్టబడ్డాడు. ఇంకా ఎక్కువ దీనికి అసలు రీజన్ ఏంటంటే, మెయిన్ ప్రాముఖ్యమైన కారణం ఏంటి బలహీన కావడానికి ఏంటంటే, ఆయనకు దేహమంతా నల్లగొట్టబడి గాయాలైపోయినప్పుడు రక్తం నీరు ఏమైపోయింది? రక్తం నీరిపోతే ఏమవుద్ది? మనిషి బలహీనుడైపోతాడు. అది మెయిన్ రీజన్. అది యేసుప్రభు బలహీన కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో నెంబర్ 1 మెయిన్ రీజన్ ఏంటంటే, ఆయన దేహమంతా నాగడ సాలుగులు దున్నబడింది, ఎముకలు లెక్కించవచ్చు. అప్పుడు చర్మమంతా తూటుపోయింది, రక్తం నీరు పోతే మనిషి ఏమైపోతాడండి? ఫిజికల్ సైన్స్ ప్రకారం బలహీనైపోతాడు. అందుకే చూడండి, యాక్సిడెంట్ అయినప్పుడు రక్తం పోతుంటే కొద్దిసేపు రక్తం ఎక్కువ పోతే మనిషి చనిపోతాడు. అందుకే ఆ రక్తం పోయినప్పుడు మనిషి బలహీన. అందుకే రక్తం లేకపోతేనే మనిషి బలహీన. అందుకే ఎందుకు అంత బలహీనం? డాక్టర్ ఏమంటారు? నీకు సరిపోయేంత రక్తం లేదు, అదే దాని రక్తహీనత, దానివల్ల బలహీనత. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు దెబ్బలు పొంది ఆ రక్తమంతటిని కార్చినప్పుడు ఆ రక్తమంతా పోయి చివరికి ఒక చిల్ల పెంకులు ఎండిపోయినట్టుగా బలహీనుగా సిలువలో ఆ ఎండ దెబ్బకు రక్తమంతా పోయి ఆ వేలాడదీబడి ఎంత బలహీనంటే చూడనల్లని వాడుగా సొగసైన స్వరూపం ఆయన ఎందు
కనబడలేదంట. అంటే అతి పరిశుద్ధుడు, అతి సుందరుడు, 10,000 మందిలో ఆయన్ని గుర్తించవచ్చు. అంటే ఆయన అంత ప్రత్యేకంగా ఉంటాడు. ఆయన ఈజీగా గుర్తుపట్టవచ్చు అంట 10,000 మందిలో. అంటే మనం చెప్పాలంటే మనకు అర్థం కావాలంటే ఆ మినువుల్లో ఒక కందిపప్పు ఉంటే ఎంత ఈజీగా కనబడదండి, అవునా? అంటే మనందరం మినపప్పులు అంటే మినువులు ఎట్లా ఉంటాయి? నల్లగా ఉంటాయి. కందిపప్పు ఎట్లా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అంటే అర్థమైందా? అంటే ఇన్ని మినువులు ఉన్నాయి, ఒక్క కందిపప్పు ఈజీగా గుర్తుపడతాం. అట్లానే అలాంటి మన జీవితాలు భూమి మీద మానవులందరూ యేసు ప్రభువు అతి పరిశుద్ధుడు, అటువంటి సుందరుడైన ఆయన బలహీనుడుగా ఎందుకంటే మనం కోరహ కుమారులు నీ వలన బలమునంది అయ్యా, నీ మమ్మల్ని బలపరచు కొరకు నీవు మా కొరకు ఏమైనా బలహీన. తర్వాత చూస్తే యాత్ర చేయని వారు నానాటికి ఏమవుతుంటే బలాభివృద్ధి నొందొచ్చు. ఏం చేస్తున్నారు? వాళ్ళు యాత్ర చేస్తున్నారు, అంటే ప్రయాణం చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన 33 సంవత్సరాల్లో ఆయన అనేక ప్రాంతాలు యాత్ర చేశాడు, అనేక ప్రాంతాలు ప్రయాణం చేశాడు. ఆయన సంచరించిన రాయబడి గ్రామాలకు అనేక ప్రాంతాలు. అలాగే సంచరించినప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు. ఒక మార్గం వెళ్తున్నప్పుడు ఆకలిగా ఉన్నాడు. ఆయన ఆకలి తీర్చలేదు ఆ చెట్టు, అందరూ చెట్టు. అంటే ఇప్పుడు ఎంతగా యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రయాణం చేశాడు, ఆయా ప్రాంతాలు సంచరించాడు. ఎందుకంటే ఇక్కడ చూశారు పిల్లరా, మన యాత్రలో మన ప్రయాణంలో మనం నడిపించడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు, అవునా? మనతో పాటు ఎవరు ప్రయాణం చేస్తున్నారు? ఇప్పుడు పరిశుద్ధాత్మ. మన యాత్రికుని ప్రయాణంగా చెప్పుకున్నాం కదా, యాత్రికుని వెంట ఎవరున్నారంట? సహకారి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అది జాన్ బనీని గారు రాసినది. అంటే అట్లనే అలాగనే మనకు ఇప్పుడు యేసుక్రీస్తు వారు అప్పుడు భూమి మీద ఆయన వారితో ఉన్నాడు కదా, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను మీకు తోడుగున్నాను. ఏమని చెప్పాడు? నేను మిమ్మల్ని సదాకాలం మీతో కూడా ఉన్నాను కదా, సదాకాలం. మత్తయి సువార్త 28:20 అంటాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటున్నాను. అంటే అలాగ మన ప్రయాణంలో మనతో ఆయన ప్రయాణం చేస్తూ మన యాత్రా జీవితం నడిపిస్తున్నాడు. చివరి మాట చెప్పుకున్నాం, వారు సియోనులో ఏమవుతారంటే 5వది దేవుని సియోన్లో కనబడతారు. అంటే ఆ పరలోకంలో పరమ సియోన్లో మనం కనబడడం కొరకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినారు. ఆయన భూమి మీద ఆయన మన కొరకే తగ్గించుకొని ఆయన అవతారం ఎత్తినవాడుగా, దైవమే మానవాకారంలో భూమి మీద కరుదించిన వాడుగా ఆయన భూమి మీద సంచరించాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనలను ఆ పరలోక సియోనులో మనం ప్రత్యక్షపరచాలి. అక్కడ మనం ప్రవేశపెట్టడం కొరకు, అక్కడ మనం పరమ సియోన్లో ఆయనతో ఉండడం కొరకే కదా యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూమి మీదకు ఆయన వచ్చిన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు 5 సంగతులు బట్టి ఇప్పుడు వారు ఏం చేశారంటే యెహోవా కృపయుగాన్ని అనుగ్రహించాడు. ఆ కృపను బట్టే కోరహ కుమారులు దేవుణ్ణి ఆరాధించారు. ఆ రీతిగా నీ కృప చేత ప్రభువా నా జీవితంలో ఇలాగా నన్ను రక్షించినావు. అంటే చనిపోయిన పరిస్థితి కదా, అలాగ వారి యొక్క దుష్టత్వం పాపను మనం కూడా అలాంటి దుష్టత్వం చనిపోయిన మనల్ని ప్రభు ఆత్మీయంగా బ్రతికింపజేసి ఆయన మనకు నివాస స్థలం ఇచ్చి మన బలపరుస్తూ మన యాత్రలో మనకు తోడే ఉండి ఒక దినమైన పరలోక సియోన్లో మనం పరలోకములో ప్రవేశపెట్టబోతున్న దేవుణ్ణి హృదయమారా ప్రభుని మనము ఆరాధించే ప్రభుని మనము మహిమపరుస్తాం. లేచిన పడదాం, ఒక పల్ల పాడుకుందాం. లేచి మాటి తీగ దానికి వచ్చు తీయకుండా తినవచ్చు, తీస్తే పెడుతూ ఉంటే శబ్దం వస్తుంది. లేచి ఒక పాట పడుకుందాం. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను, రుణంఎలా తీర్చను, ఏమని వర్ణింపను, రుణంఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు,
ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను? ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చను? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఆరాధన చేద్దాం. సండే స్కూల్కి వెళ్ళండి, వేరే తగలకుండా చేరడం పైకరిస్తాం. ప్రభుని మనం ఆరాధిస్తాం. మొదటి సండే స్కూల్కి దైవ సేవకులు ఆరాధన చేసిన తర్వాత ఓ సహోదరుడు ఒక సహోదరి ప్రభుని మనము కొద్ది మాటలతో కోరాహ కుమారులు నీ కృపను ఘనతను మాకు అనుగ్రహించావు. సైన్యం యెహోవా నీ నివాసాంతరం మిమ్మల్ని ఆయన్ని హెచ్చించి ఘనపరిచి ఆరాధించారు. ప్రభు మహిమను పొగుడుతూ వచ్చినారు. ప్రభు